భయంకరమైన గర్జనలు చేస్తూ నృసింహమూర్తి బయటికి వచ్చాడు. నరమూర్తిగాదు కేవల హరిమూర్తియునుగాదు, మానవాకారము కేసరియాకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము సోడన్. అటు నరమూర్తి కాకుండా ఇటు కేసరమూర్తి సింహము కాకుండా మానవాకారము కేసరి ఆకారం సింహము ఆకారము, సగం మానవుడు సగం సింహంగా భయంకరమైన ఆ ఆకారంతో గర్జనలు చేస్తూ స్తంభంలో నుండి బయటకు వచ్చాడు. వచ్చి రాగానే ఆ మూర్తిని చూసిన హిరణ్యకశిపుడు గ్రహించాడు. తెంపున బాలుడాడిన సుధీరత సర్వకతత్వమున్ ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపక వచ్చినాడు. హరిచే మృతియంచు దలంతు అయిన నా సొంపును పెంపునందరును చూడ చరింతు హరింతు శత్రుని. మొండిగా ఇందాక ఈ బాలకుడు మాట్లాడిన సుధీరత సర్వగతత్వము వీటిని నిజం చేయటం కోసము చక్రి నరసింహ రూపం దాల్చి విష్ణువు ఇక్కడికి వచ్చాడు. అతని చేతిలో నా మృత్యువు తప్పదేమో అన్న అనుమానం కలిగి కూడా అయినా నా సొంపును పెంపునందరును చూడ చరింతు, సకల ప్రపంచము కూడా నా పరాక్రమాన్ని తెలుసుకునేట్లుగా చరిస్తాను, నా శత్రువును హరిస్తాను అనే మొండితనంతో నిజం తెలుసుకున్నా కానీ గ్రహించలేకపోవటం అదే రాక్షసత్వం. చెడు అని తెలిసిన దాన్ని మానకపోవటమే రాక్షసత్వం. మంచి అని తెలుసుకొని దాన్ని ఆచరించడమే దైవత్వం. కనుక నృసింహమూర్తిలో నా సావు ఖాయమేమో అనుకుని కూడా ఎదిరించడానికి తన పరాక్రమాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ తన చేతిలోని మహోద్దండమైన గదాదండాన్ని విసిరి నృసింహమూర్తి మీదకి వేశాడు. స్వామి ఆ గదను పట్టుకుని ముక్కలు చేసి కుప్పించి లంఘించి వాణ్ణి తన బాహుబంధంలో ఒడిసిపట్టాడు. అటు ఇటు పెనుగులాడి తన బలంతో భయంకరమైన ఆ స్వామివారి పట్టు నుండి కూడా విడిపించుకొని ఆకాశంలోకి ఎగిరాడు వాడు. అంటే అంత పరాక్రమం వాడికి ఉన్నది. ఆ మాటనే విష్ణుతుల్య పరాక్రముడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు మహాభక్తుడు. అతను భక్తిభావంతో వైరాగ్యభావంతో ఆత్మను తెలుసుకున్నాడు అని మహానుభావుడైన వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించిన వైనాన్ని వాల్మీకి మహర్షి తన ప్రథమ రామాయణంలో, వాల్మీకి మహర్షి ఒక రామాయణాన్ని గ్రంథస్థం చేయలేదు, నిజానికి 2 రామాయణాలను గ్రంథస్థం చేశాడు. ఏమిటా 2 రామాయణాలు అనేది ముందు ముందు తెలుసుకుందాం మనమోహనీయులు కార్యక్రమం. ఆకాశంలోకి లంఘించిన హిరణ్యకశిపుడు వివిధ విచిత్ర లంఘన లాఘవ భేదంబులతో అంతరాళంలో తిరిగే సాళువ డేగ సంధాన సంచరిస్తూ ఉంటే, అంతకుముందు ఆకాశంలో మేఘాల సమూహపు చాటున దాక్కున్న దేవతలు అందరూ కూడా ఆనందంతో పొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడటం మొదలుపెట్టారు. తమెక్కడ వాడి కంటపడతాము, ఒకవేళ జరగకూడదు కాక ఈ హిరణ్యకశిపుడు జయిస్తే మరలా వాడి చేతులు ఇంకా ఎన్ని బాధలు పడతామో అనే భయంతో వారు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. రాక్షసుడి మాయలకు వాడి యుద్ధనీతికి తీవ్రమైన రోషాన్ని తెచ్చుకున్న స్వామివారు పంచాననోద్ధూత పావకజ్వాలల భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రములంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంఘము భిన్నమై చరింప ప్రళయాభ్రజంచలా ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు గ్రమ్ముదేరా. తన ముఖంలో నుండి వచ్చే కోపంతో వచ్చే పావక జ్వాలలు అగ్నిజ్వాలల వల్ల ప్రపంచం మొత్తం భస్మీపటలం అయిపోతుందా అన్నట్లుగా తన కోరల ప్రకాశం చేత ఆ రాక్షసుడి నేత్రాలు అంధములుగా గుడ్డివాడైపోయేట్లుగా అంత భయంకరమైన తీవ్రమైన కాంతులను వెదజల్లుతూ
ముళ్ళవలే లేచి నిల్చుని ఆకాశంలో ఎగురుతున్న జోలు శరీరము మీది రోమాలు కలిగిన వాడై ప్రళయకాలంలో వెలుగొందే అగ్ని శిఖల వంటి గోళ్లను కలిగిన వాడై సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి వమలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతనుడిసి పట్టె నరసింహుడు ఆదితి పట్టిని అధిపా సింహం కనుక సటలు విదిలించి జోలు విదిల్చి అర్జించి సంభ్రమించి నాలిక ఆడించి కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా వాడి వైపు చూసి ఎగిరి లంఘించి వాణ్ణి పట్టి తన బాహువులలో బంధించింది ఆ దివ్యసింహం. సరకు గునక లీలాగతి నురగేంద్రుడు మూషకంబు నుడిసిన భంగిన్ నరకేసరి తను నుడిసిన సురవిమతుడు ప్రాణభీతి సుడివడియ నృప. తన పోరాటాన్ని, తన బలాన్ని, తన చలనాన్ని లెక్క చేయకుండా లీలగా ఖేలగా మురగేంద్రుడు మహాసర్పరాజు చిన్న ఎలుకను పట్టుకున్నట్లుగా తనను పట్టి బిగిస్తే సురవిమతుడు ప్రాణభీతితో, సురల శత్రువు ఇన్ని లక్షల మంది సాధువుల ప్రాణాలను సంహరించినవాడు, సకల దేవతల ఐశ్వర్యాన్ని, సకల దేవతల దర్పాన్ని హరించినవాడు, సమస్త లోకానికి కంటకుడైనవాడు ఇప్పుడు తనదాకా వచ్చేటప్పటికీ తను ప్రాణభయంతో గిజగిజలాడిపోయాడు. సురరాజవైరిలో బడే పరిభావిత సాధు భక్త పటలాంహునకున్ నరసింహునకు నుదంచత్కరతర జిహ్వునకు ఉగ్రతరను హునకున్. ఆ సురరాయ వైరి సాధువుల భక్తువుల బంధనాలను త్రించేవాడు, భయంకరమైన నాదాలను చేస్తున్నవాడు, భయంకరంగా వ్రేలాడుతున్న తరళతరాయమానమైన అని చెప్పుకున్న జిహ్వను నాలుకను కలిగిన వాడు అయిన నృసింహమూర్తికి పూర్తిగా లొంగిపోయాడు. ఇక ఏమాత్రం కదిలే మసలే బెదిలించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి కూడా శక్తి లేక పూర్తిగా స్వామివారి చేతులలో ఇరుక్కుపోయాడు. విహగేంద్రుండహి వృత్సుకైవడి మహోద్వృత్యన్ నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహదంభోళి కఠోరుదేహు అచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయశ్రీకరున్. విహంగరాజు గరుత్మంతుడు చిన్న పామును పట్టుకున్నట్లుగా పట్టుకుని వాడిని తీసుకుని వెళ్ళి సభామంటప ద్వారంలో ఉన్న ఆ సభకు ఉన్న ద్వారంలో ఉన్న గడప మీద అంతరంగము బహిరంగము కాకుండా మొత్తంలో ద్వారబంధంలో ద్వారం మీద కూర్చొని పగలు రేయి కాని సంధ్యా సమయంలో ఆయుధములు కానివి ప్రాణరహితములు కానివి ప్రాణసహితములు కానివి పగలు రేత్రి కాని సంధ్యా సమయంలో మానవుడు కాకుండా దేవత కాకుండా జంతువు కాకుండా నృసింహ రూపంతో సగము మానవుడు సగం సింహం రూపంతో ఉన్న ఆ దివ్య నృసింహ రూపుడైన స్వామి ఆయుధాలకు కూడా పని చెప్పకుండా ఇందులో ఒక చమత్కారం ఏమిటి అంటే ఏ ఆయుధాల చేతను తను నశించకుండా మరణించకుండా వరం పొంది ఉన్నాడు. ఒకటి తీవ్రమైన నేరం చేసిన వాడి పట్ల మనకు తీవ్రమైన అపకారం చేసిన వాడి పట్ల తీరికగా ఆయుధాల కోసం వెతుక్కం సహజంగానే మీదపడి విరిచిపారేయడానికి ప్రయత్నం చేస్తాం, మన శరీర బలాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం, ఆయుధాన్ని తీసి ఉపయోగించడానికి కూడా సమయాన్ని సహింపజాలం. తన మహాభక్తుడైన బాలకుడైన జ్ఞాని అయిన సాధు పుంగవుడైన భక్తవరేణ్యుడైన భక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుణ్ణి ఇతర దేవతలను ఇంతకాలము వాడు పెట్టిన బాధలకు స్వామి అంతటి ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు కనుక ఆయుధం జోలికి పోకుండా వాణ్ణి తన గోళ్లతోనే చీల్చి పారేశాడు.
స్వస్తి.